మనలందరినీ కాపాడి ఆయన భద్రపరిచారు. మరి ముఖ్యంగా 7 మాసాలు కాపాడారు దేవుడు మనలందరినీ కూడా, సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ కూడా 7 మాసాలు దేవుడు కాపాడి 8వ మాసంలో మనలను ఆయన ప్రవేశపెట్టాడు. ఈ 7 మాసాలు జరిగి వెళ్ళడానికి మనం ఏమైనా చేసామమ్మా? ఈ నెలలన్నీ నువ్వు బాగా జరగాలి, ఈ నెలలో బాగా జరగడానికి నేను నీకు కొంత డబ్బు ఇస్తాను, కొంత ధనం ఇస్తాను, లేక కొంత నా ఆస్తిలో కొంత నీకు ఇస్తాను, సుఖంగా నన్ను 7 మాసాలు కాపాడు అని వాతావరణాన్ని కానీ ప్రకృతికి కానీ మనం ఏమైనా చెప్పామమ్మా? ఏం చెప్పలే. 7 మాసాలు కాపాడింది దేవుడు అనేటువంటి సత్యాన్ని మనము ఎరుగు ఉంటే అదే గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం ఏమాత్రం శ్రమ పడకుండా, కష్టపడకుండా, మనము తిన్నా తినకపోయినా, పని చేసినా పని చేయకపోయినా, దేవుని స్తుతించినా స్తుతించకపోయినా, ప్రార్థించినా ప్రార్థించకపోయినా, మన జీవితంలో, మన బిడ్డల జీవితంలో, మనకున్నటువంటి కుటుంబీకుల జీవితాలలో ప్రియమైన బిడ్డలారా, ప్రపంచమంతటికి కూడా, మనకే కాదండి, ప్రపంచమంతటికి కూడా, జంతువులకు కానీ, మనుషులకు కానీ, ప్రకృతికి కానీ 7 మాసాలను దేవుడు దయచేసి అవి త్వరగా గడవడానికి, క్షేమముగా ఉండడానికి దేవాది దేవుడే కృప చూపించాడు అనేటువంటి సత్యాన్ని ఈ సమయం అందు మనము గుర్తించాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక దేవుని స్తుతించే వారిలో మనుషులమే కాదండి, ప్రకృతి కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది, జంతువులు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి అనే సత్యాన్ని మీరు తప్పకుండా గమనించాలి. కనుక మనము మరి వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈరోజు ఎన్నో అధ్యాయం అండి మనం చదవబోయేది. మనము ఆదికాండపు గ్రంథాన్ని 29 వారాలు చదువుకున్నాము. 30వ వారంలోనికి మనము ప్రవేశించాము. ఈ 30 వారంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసుకుంటూ దేవుడు మనకు ఏ పాఠము ఈ 30వ అధ్యాయం నుంచి మనకు తెలియచేయాలని ఆయన అనుకుంటున్నాడో ఆ పాఠాన్ని మనం నేర్చుకుని, ఆ పాఠానికి అనుగుణంగా మనం ఈ లోకంలో జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాం. మొదటి వచనాన్ని చదివి మనం ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దాం. మొదటి వచనం చదవండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను సత్యదను అనేను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపగల దేవందమునైనా ఇంతవరకునైనా మీ కాపుదలు ఇచ్చినందుకు స్తోత్రాలు, కాపాడినందుకు స్తోత్రాలు, మమ్మల్ని క్షేమముగా ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. మరి నీ బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు కనుక ఆ సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక ప్రభువా, ఆ సాక్ష్యాలను బట్టి కూడా మీకు స్తోత్రాలు తండ్రి. మరి ముఖ్యంగా ప్రభువా, మరి మేము 29 వారాలు గడుపుకొని 30వ వారంలో మేము ప్రవేశించడానికి మీ కృప అనుగ్రహించారు. ఈ 30వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికైనా మీ కృప మాకు దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా, ఈ 30వ అధ్యాయంలో ఉన్నటువంటి పాఠాలను ప్రభునైనా వారు గమనించడానికి, గుర్తించడానికి, అర్థం చేసుకోవడానికైనా వారికి పరిశుద్ధ జ్ఞానాన్ని వారికి దయచేయండి. వినగల చెవులు, గ్రంథికల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించి ఆత్మను దయచేయండి తండ్రి. నిలబడిన దోస్తుని మరుగుపరిచి నీ దోస్తుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి ప్రభా. ఉట్టువాడిని మట్టివాడినైనా ఈ సమయమందునైనా అరికాల మొదలుకు నన్నెత్తి వరకు కూడా ప్రభా మీ స్వాధీనములో ఉంచుకొని నీ బిడ్డల అందరితోనూ మాట్లాడమని ఈ సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియదేని బిడ్డలారా, యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత లాబాను కుమార్తెలలో 2 కుమార్తెల్ని, అంటే మొదటి కుమార్తె లేయాని, రెండవ కుమార్తె రాహేలును వివాహం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు జీవితం ప్రారంభమైంది. యాకోబు 2 భార్యలతో సంసారం చేయడు, తన కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, చదవబడిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను సత్యదను అని యాకోబుతో చెప్తున్నటువంటి మాటను మొదటి వచనంలో మనం చూస్తున్నాం. అంటే
మొదటి భార్య లేయా, రెండవ భార్య రాహేలు. లేయాకు పిల్లలు పుట్టారు. లేయా 6 సంతానాన్ని కంది. 7వ సంతానమైనటువంటి కుమార్తెను కూడా లేయా కన్నది. అయితే రాహేలుకు పిల్లలు లేరు. పిల్లలు లేకపోయేసరికి రాహేలు యాకోబుతో అంటున్నటువంటి మాట, ఈ రోజున మనం కూడా అదే చెప్తాం. మనకు బాగుంటే పర్లేదు, జీవించుదామని ఆలోచన ఉంటుంది. సుఖంగా ఉంటే జీవించాలని కోరుకుంటుంది. కష్టాలు ఎక్కువైపోతే, బాధలు ఎక్కువైపోతే, ఇబ్బందులు ఎక్కువైపోతే కుటుంబాలలోనూ చచ్చిపోదాము అనేటువంటి ఆలోచన ఈ రోజున కూడా మనకు కూడా వస్తున్న సందర్భాన్ని ఈ వాక్యము మనకు గుర్తు చేస్తుంది. ఏమంటుంది యాకోబుతో? నాకు పిల్లలను దయచేయి, నాకు పిల్లలు కనుక నువ్వు ఇవ్వకపోతే నేనేం చేస్తాను, చచ్చిపోతాను అని చెప్తుంది. ఎవరు? రాహేలు. రాహేలు అంటే ఎవరు? యాకోబు అమితముగా ప్రేమించి లాబానుకు 14 సంవత్సరాలు కొలువు చేసినటువంటి వ్యక్తి. ఎవరు? యాకోబు. ఎవరి కోసం 7 సంవత్సరాలు కొలువు చేసి మరలా ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేసి మరలా 3వ ఏడు కూడా కొలువు చేసింది ఎవరి కోసం అంటే రాహేలు కోసమే. యాకోబు ప్రేమతో కష్టాన్ని కూడా జయించి రాహేలు కోసము యాకోబు 14 7 3 ఏళ్ళు 21 సంవత్సరాలు కొలువు చేసినట్టుగా, అంత కష్టపడినట్టుగా రాహేలు కోసం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంతగా ప్రేమించినటువంటి రాహేలుకు ఏం లేదండి, ఈ రోజున ఏం లేదో తెలుసండి. అంతగా ప్రేమించినటువంటి రాహేలుకి సంతానం లేదు, గర్భఫలమును దేవుడు ఇవ్వలేదు. ప్రియమైన బిడ్డలారా, ద్వేషింపబడినటువంటి లేయాకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. లేయాకి 6 కుమారులు, 1 కుమార్తెను దేవుడు దయచేశాడు. రాహేలుకు పిల్లలు మాత్రం పుట్టలేదు. అప్పుడు రాహేలు యాకోబుతో ఉంటుంది, నాకు సంతానం ఇవ్వడం లేదు నువ్వు అంటుంది. యాకోబు ఏం చేస్తాడు? సంతానం, కుమారులు స్వాచ్ఛము, కుమారులను సంతానం ఇవ్వాల్సింది ఎవరంటే యెహోవాయే సంతానం ఇచ్చేవాడని బైబిల్ తెలియజేస్తుంది. అందుకు యాకోబు చెప్తున్న మాట, 2వ మాట చదవండి త్వరగా చదువుకుంటూ. మన యాకోబు అంటున్నాడు, యాకోబు కోపము రాహేలు మీద రగులుకొని అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతినిధిగా ఉన్నానా? దేవునికి ప్రతిగా ఉన్నానా? గర్భఫలం ఎవరు వాలి? దేవుడే. నేను నీకు గర్భఫలం ఇవ్వడం లేదని నువ్వు అంటున్నావు కదా, నేను దేవునికి ప్రతినిధిగా ఉన్నానని నేనేమైనా దేవుడున్నా? నీకు గర్భఫలం రావాలో రాకూడదో నిర్ణయం చేయడానికి నేనేం దేవుడిని కాదు కదా, నేను దేవునికి ప్రతినిధి కాదు కదా. గర్భఫలం ఇచ్చేది దేవుడని యాకోబు ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తాడు. 3వ వచనం చూడండి. అందుకు ఆమె అంటే అందుకు రాహేలు, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లను కొనును, అలాగు నా ఆమెలో నాకు సంతానము నాకును పిల్లలు కలుగుదురని చెప్పాను. ఎవరు? రాహేలు చెప్తుంది. ఈ సందర్భం చాలాసార్లు మనము గమనిస్తూ ఉంటామండి. రాహేలు ఏమంటుంది? నాకు పిల్లలు లేరు కనుక నువ్వేం చేయాలి, నా తండ్రి నాకు ఇచ్చినటువంటి దాసి ఉంది కదా, ఏముంది దాసి పేరేంటండి? బిల్హా ఉంది కదా, ఆ బిల్హాతో నువ్వు వెళితే నాకు కుమారుడు, నువ్వు బిల్హా కుమారుడు కంటే నీ సంతానమే కాబట్టి నాకు కుమారుడుగా ఉంటుంది అంటుంది. ఎవరు? రాహేలు. ఇదే మాట మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరన్నారు? అబ్రాహాము పిల్లలు కనకపోవడం చూసి, శారా గారు పిల్లలు కనకపోవడం చూసి, శారా గారు దేవుడిచ్చేంత వరకు కూడా ఓపిక పట్టలేక శారా గారు కూడా ఏమంది, నా దాసి అనేట ఆగరతో నువ్వు వెళ్ళు, దాసి నేను ఇస్తున్నాను, ఆమెకు నువ్వు సంతానం కంటే ఆమె సంతానము నాకు కుమారుడు అవుతాడు కనుక నా దాసితో వెళ్ళు అని మొట్టమొదటి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే శారమ్మ గారే ప్రవేశపెట్టింది. మరి ఈ విషయాలన్నీ కూడా వీళ్ళకి ఎలా తెలుస్తుంది? పూర్వీకుల గురించి వీరు కూర్చున్నప్పుడు మాట్లాడుకునేవారు. ప్రియమైన బిడ్డలారా, పూర్వం ఉన్నటువంటి తాత ముత్తాతల దగ్గర నుంచి వీరు మాట్లాడుకునేవారు. పలానా రోజున పలానా సాంప్రదాయం ఉండేది, ఆ సాంప్రదాయాన్ని బట్టి మేము ఇలా జీవించుకుంటూ వచ్చాము, మా తాతలు ఇలాగ జీవించారు, మా ముత్తాతలు ఇలాగ జీవించారు, ఆ జీవితాలన్నీ కూడా వీరు చెప్పుకుంటూ ఉండేవారు. ఇదే చరిత్ర. ఈ రోజున మన తల్లిదండ్రుల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏదైనా విషయం వచ్చినప్పుడు వంటలు చేసే విషయంలో మీరు మాట్లాడుకుంటూ ఉంటారండి. మా అమ్మగారు ఇలా చేసేది, మా అమ్మమ్మ ఇలా చేసేది, ఇలాగ మంచి వంటలు ఇలా చేసేవారని చెప్పుకుంటూ పోరు. ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళు ఏం చెప్తారు? మా నాన్నగారు ఎలా పనిచేసేవారు, మా నాన్నగారు ఎలాగ పనిచేసేవారు,
మా తాత ముత్తాతలు ఇలాగ పనిచేసేవారు, వారు ఇలాగ పనిచేసేలా సంపాదించేవారు, ఈ రోజున కూడా నేను అలాగే సంపాదిస్తున్నాను అని పూర్వీకుల గురించి చెప్పుకుంటూ ఉండేవారు. అలాగే యాకోబు కూడా అబ్రాహాము గారి గురించి కానీ, శారమ్మ తల్లిగారి గురించి కానీ, వారి పితరుల గురించి యాకోబు కుటుంబంలో కూడా మాట్లాడుకుంటూ ఉండేవారు. ప్రియదినపడ్డారు. అందుకే రాహేలు అది వింది. ముందుగా రాహేలు తను చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు లాబాను చెప్పిన ప్రతి మాటలు కూడా వింటూ, ఆవిడ పితరుల గురించి చెప్తున్న ప్రతి విషయాన్ని కూడా వింటూ ఈవిళ్ళ కూడా పెరిగి పెద్దవారు అయ్యారు. ఇప్పుడు రాహేలుకి పిల్లలు కనకపోవడం చేత ఏం గుర్తుకొచ్చింది రాహేలుకి? శారమ్మ తల్లి గారు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. నాకు పిల్లలు లేరు కనుక, నాకు పిల్లలు కలగడం లేదు కనుక నా దాసితో, ఆగరైన దాసితో నువ్వు వెళ్ళు, నువ్వు పిల్లవాడిని కంటే సంతానం కంటే ఆ సంతానము నాది అవుతుందని సత్యం శారమ్మ గారిని గుర్తు చేసుకుని ఇక్కడ రాహేలు యాకోబుతో చెప్తుంది. చూసారా సాంప్రదాయం? మంచి సాంప్రదాయము అనుసరించడానికి కష్టమే కానీ చెడ్డ సాంప్రదాయాన్ని అనుసరించడం చాలా సులువు. ప్రియదినబడ్డారు. దొంగతనం చేసేవాడిని చూసి దొంగతనం చేయడం చాలా సులువు. నీతిగా ఉండి నిజాయితీగా ఉండేవాడిని చూసి నిజాయితీగా ఉండడం చాలా కష్టము అనేటువంటి సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియదినబడ్డారా. చెడిపోవడం పెద్ద కష్టం కాదండి. చెడిపోవడం ఏమైనా కష్టమా? చెడిపోవడం ఏమైనా కష్టమా? బాగుపడడం కష్టం. ఈ రోజున బాగుపడేవాడిని చూసి మనం వాడు ఎలా బాగుపడుతున్నాడో మనం కూడా అలాగ బాగుపడితే మన జీవితం కూడా ఎలాగ ఉంటుందని అట్టి జ్ఞానము ఈ రోజున మనుషుల్లో లేదండి. మనుషుల్లో ఆ జ్ఞానం లేదు. చెడిపోయిన వాడిని చూసి బాగా చెడిపోతున్నారు కానీ, త్వరగా చెడిపోతున్నారు కానీ, బాగుపడేవాడిని చూసి బాగుపడాలంటున్న ఆలోచన వీళ్ళకి రావడం లేదు. వాళ్ళని ఏమంటారు తెలుసండి? మూర్ఖులు అంటారు అటువంటి వాళ్ళు. నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు బాగుండాలి, ఎదుటివాడు చూడు ఎక్కడికి చక్కగా చూసుకుంటున్నాడు, నేను కూడా అలాగే చూసుకోవాలి అన్న ఆలోచన లేకపోతే వాడు ఎటువంటి వాడు అవుతాడండి? మూర్ఖుడు అని చెప్పాలి. రాహేలుకి ఎందుకు వచ్చింది అంత త్వరగా? శారమ్మ గారిని గుర్తు చేసుకుంది, అబ్రాహాము గారిని గుర్తు చేసుకుంది, దాసికి పుట్టినట్టు పిల్లవాడిని జ్ఞాపకం చేసుకుని నీవు కూడా నా దాసితో నీవు వెళ్ళు, బిల్హాతో వెళ్ళు, పిల్లవాడికని అంటుంది. అంటే చెడు అంత త్వరగా ప్రాకుతుంది చూసారని. మంచి అంత త్వరగా పెరగదు, చెడు మాత్రం త్వరగా పెరుగుతుంది. మన కుటుంబం గురించి మనము బాగుపడాలన్న ఆలోచన ఎదుటివాడిని చూసి మనం నేర్చుకోవాలి. ఇక్కడ శారమ్మ గారిని చూసి రాహేలు నేర్చుకుంది. ఏమని? శారమ్మ గారు తన దాసిని ఇచ్చింది కదా, దాసి కుమారుడు పుట్టాడు కదా ఇస్మాయేలు, అలాగే నీవు కూడా నా కుమారుడు కానని చెప్పి యాకోబును ప్రోత్సాహపరిస్తే యాకోబు వెళ్తే యాకోబుకు కుమారుడు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. 3వ వచనం చూడండి. నా దాసి అని బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లను కనును, అలాగూ ఆమె వల్ల నాకు పిల్లలు కలుగుదురని చెప్పాను. తన దాసి అని బిల్హాను అతనికి భార్యగా ఇచ్చాను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి, యాకోబునకు కుమారుని కలుగును. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసును అనుకుని అతనికి దాను అని పేరు పెట్టెను. ఏ పేరు పెట్టింది బిల్హా? తన మొదటిగా పుట్టిన కుమారుడికి పేరు దాను అని పెట్టింది. రాహేలు దాసి అయినటువంటి బిల్హాకి మొట్టమొదటిగా కుమారుడు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. రాహేలు దాసి అని బిల్హా తిరిగి గర్భవతి యాకోబుకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమైన అక్కతో పోరాడి గెలిచితను అనుకుని అతనికి నప్తాలి అను పేరు పెట్టింది. పేర్లు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. బిల్హాకు పుట్టినటువంటి 2 కుమారులు ఎవరెవరండి? మొట్టమొదటి వాడు దాను, 2వ వాడు నప్తాలి. 9వ వచనం చూడండి. లేయా 9వ వచనం. లేయా తనకు కానుపు ఉడుగుట చూసి తన దాసి అని జల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భారీగా ఇచ్చాను. అంతా చూసారా? చెప్పాను కదా, చెడు త్వరగా పెరుగుతూ ఉంటుంది, మంచి అంత త్వరగా పెరగదు. ఎప్పుడైతే రాహేలు తన దాసిని యాకోబుకు భార్యగా ఇచ్చిందో ఇక్కడ లేయ కూడా అదే సాంప్రదాయాన్ని పాటించడానికి మొదలుపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. లేయా తన దాసి అన్న జల్పని యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకుని అతనికి గాదు అని పేరు పెట్టెను. అంటే లేయా దాసి అనేటువంటి జల్ప కూడా యాకోబుకి ఇచ్చినప్పుడు యాకోబుకు మరి లేయా దాసి అనేటువంటి జల్ప
కుమారుని కనుక అతనికి లేయా అని అతనికి గాదు అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తాం. 12వ వచనం చూడండి. లేయా దాసి అని జిల్పా యాకోబునకు 2వ కుమారుని కూడా కనగా, లేయ నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి అషేరు అను పేరు పెట్టిన. అంటే చూడండి, జిల్పాకి గాదనే కొడుకు పుట్టాడు, అషేరు అనేటువంటి కొడుకు కూడా పుట్టాడు. ఇక్కడ ఒక విషయం మీకు జ్ఞాపకం చేసుకోండి. భాగ్యవతి అంటే అన్యుల పేరు కాదు. భాగ్యవతి అంటే ఎవరో తెలుసండి? క్రైస్తవుని యొక్క పేరే. చాలా మంది భాగ్యవతి అని పేరు పెట్టుకుంటారు. దానికి క్రైస్తవులకు ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం క్రైస్తవ పేరు కింద మనం గమని భాగ్యవతి అందరూ నన్ను ఎందుకు చేత 6 కుమారులు, 7వదిగా కుమార్తె పుట్టింది. తర్వాత నా దాసికి కూడా పుట్టిన పిల్లలు నా పిల్లలే కనుక ఏమంటుంది తెలుసండి? గాదు అషేరు అని పేరు పెట్టినంటే 8 మంది సంతానము. అంటే మగవారు 8, ఆడపిల్లను కూడా కన్నది కనుక 8 + 9 సంతానం. ఇక్కడ చూసినట్లయితే మరి లేయాకి 9 మంది సంతానం. జ్ఞాపకం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. 14వ వచనం చూడండి. గోధుమల కోతకాలంలో రూబేను వెళ్ళి పొలంలో పుత్రదాస వృక్షపు పండ్లను చూసి తన తల్లి అని లేయకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేసి ఇమ్మని లేయతో అనగా, ఆమె లేయ అంటున్న మాటను చూసండి. రాహేలు లేయ అంటున్న మాట, నా భర్తను తీసుకొంటివే, అది చాలదు, ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను కూడా తీసుకుందామని ఆమెను చెప్పిన. అందుకు రాహేలు ఒక మాట అంటది, కాబట్టి నీవు నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను నాకు ఇచ్చినట్లయితే ఈ రాత్రి నీతో సైనించడానికి యాకోబుని నేను పంపుతాను అని రాహేలు లేయాతో చెప్తున్నట్టు సందర్భాన్ని మనం చూస్తున్నాం. చూడండి, లేయా కుమారుడు వెళ్ళి రూబేను వెళ్ళి పొలంలోనికి వెళ్ళి ఏం తెచ్చాడండి? పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకుని వచ్చాడు. ఆ పండ్లు తీసుకుని వచ్చి ఇంటికి వచ్చినప్పుడు రాహేలు చూసింది. రాహేలు చూసి లేయతో చెప్తుంది, నీ కొడుకు పుత్రదాత వృక్షపు పండ్లు తెచ్చాడు కదా, అందులో కొన్ని నాకు ఇవ్వు అంటే లేయ ఏమంటే తెలుసా, నా భర్తను తీసుకున్నావు, నా కుమారుడు తెచ్చినటువంటి ఈ పండ్లు కూడా కావాలని అడుగుతున్నావా అని అన్నప్పుడు, లేదు లేదు, దానికి ప్రతిగా నేను నీకు ఒక ఉపకారం చేస్తాను. ఏం చేస్తాను? ఈ రాత్రి యాకోబు నా ఇంటిగా వస్తాడు కాబట్టి నువ్వు పుత్రదాత వృక్షపు పండ్లు కనుక నాకు ఇస్తే ఈ రాత్రి యాకోబు నీ దగ్గరికి పంపిస్తానని చెప్పి పుత్రదాత వృక్షపు పండ్ల కోసం యాకోబును లేయా ఇంటికి రాహేలు పంపుతున్న సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 16వ వచనం చూడండి. ఇప్పుడు సాయంకాలం మంది యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొని పోయి, నీవు నా యొద్దకు రావలను అన్నది. యాకోబు ఏమంటారు తెలుసా? నువ్వు నా యొద్దకు రావాలని లేయా యాకోబుని అడిగినప్పుడు యాకోబు అంటే అలాగేలా కుదురుతుంది, ఈ రోజు నేను రాహేలు ఇంటికి వెళ్ళాలి కదా, నీతో ఎందుకు రావాలి అని లేయాతో యాకోబు చెప్పినప్పుడు యాకోబుతో లేయా చెప్తున్న మాట మీరేనండి, రావలను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటిని. అంటే కొనేసుకుంటే కుదిరిపోతుందా అంటే చూడండి, వీరి బుద్ధి ఎలాగ పెడద్రోవబడుతుందో చూడండి. యాకోబు కూడా వారి మాటలకు ఉమ్మనవలసిందే తప్ప కాదంటానికి వీలు లేకుండా వీళ్ళు మాట్లాడుకుని వీరే యాకోబు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలన్నది రాహేలును లేయా కూడా వారే నిర్ణయించుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదిన బిడ్డలారా, ఏం చేసింది లేయా? పుత్రదాత వృక్షపు పండ్లను రాహేలుకి ఇచ్చి రాహేలుకి ఇంటికి వెళ్ళవలసినటువంటి యాకోబును తన ఇంటికి రప్పించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, అప్పుడు పండ్లతో నిన్ను కొంటినని చెప్పిన కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో సైనించదు. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. ఎంతమంది అండి? 5 కుమారులు లేయకి కలిగినట్టుగా మనం చూస్తున్నాం. 18వ వచనం చూడండి. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలముగా దయచేసి అనుకుని అతనికి ఇస్సాకారును పేరు పెట్టెను. 19వ వచనం. లేయా మరల గర్భవతి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసను, నా పెనిమిటికి 6 కుమారులను కని ఉన్నాను కనుక అతడికను నాతో కాపురము చేయను అనుకుని అతనికి జెబూలూను అను పేరు పెట్టెను. 21వ వచనం. ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనాను పేరు పెట్టెను. ఎంతమంది అండి? రూబేను, సిమ్యోను, లేవి, యోధ, ఇస్సాకారు, జెబూలూను 6 కుమారులు. మా 7వ ఆమె దీనా. అంటే దీనా పేరు ఇందులో చేర్చడు.
దేనా ఆడ స్త్రీ, స్త్రీ కనుక దేనా పేరు ఈ వంశవృక్షంలో ఎక్కడ కూడా కనపడదు. కానీ 6 కుమారులు కలిగారు. తర్వాత 7, 8 జల్పాకు కలిగినటువంటి కుమారులు గాదు, ఆషేరులు. ఎవరండి? లేయాకు సంబంధించినటువంటి కుమారులుగా చెప్పబడుతున్న వారు 8 మంది. మీరు జ్ఞాపకం చేస్తున్నారు. మొట్టమొదటి వారి పేరు రూబేను, 2వ వాడి పేరు సిమ్యోను, 3వ వాడి పేరు లేవి, 4వ వాని పేరు యోదా, 5వ వాని పేరు ఇస్సాకారు, 6వ వాని పేరు జెబులేను. ఆ జెబులును తర్వాత దేనా పుడుతుంది. తర్వాత జల్పాకు పుట్టినటువంటి కుమారులు 2 గాదు, ఆషేరు. ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ముందు సంఖ్యాకాండం, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ అధ్యాయాలన్నింటిలోకి వెళ్ళినప్పుడు ఈ వంశవృక్షం కనబడుతూ ఉంటుంది. వీరెవరు అని మనము కంగారు పడకుండా ఉండడానికి వీరి పేర్లు మనము జ్ఞాపకం చేసుకోవాలి. వీరెవరు అంటే యాకోబుకు పుట్టినటువంటి కుమారులుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూడండి 22వ వచనం. దేనా పుట్టిన తర్వాత 22వ వచనం. దేవుడు రాహేలు జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచాను కనుక అప్పుడు ఆమె గర్భవతి కుమారుని. కానీ దేవుడు నా నింద తొలగించను అనుకొని మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుడు నాకు దయచేను కాకు అనుకుని అతనికి యోసేపు అను పేరు పెట్టును. యోసేపు రాహేలుకు పుట్టినటువంటి మొదటి కుమారుడు. కుమారుడు కాదు, మొదటి కుమారుడు. యోసేపు రాహేలుకు పుట్టినటువంటి మొదటి కుమారుడు. మరొక చదవండి 25వ వచనం. రాహేలు యోసేపు కనిన తర్వాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయము, నా చోటికి నా దేశమును వెళ్ళుదను, నా భార్య నా పిల్లలను నాకు అప్పగించము, అప్పుడు నేను వెళ్ళుదను, వారి కోసము నీకు కొలువు చేసి నేను నీకు కొలువు చేసిన విధము నువ్వు వెరుగుదువు కదా అని యాకోబు లాబానుతో మాట్లాడినట్టుగా యోసేపు పుట్టిన తర్వాత మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా గమనించండి. యాకోబు లాబానుకు చాలా పరిచయం చేశాడు. చాలా కష్టపడి మందలను మేపాడు. మేకలను, గొర్రెలను, మందలను మేపి లాబానుకు మేలు చేసినట్టుగా మనము ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుంటాం. 26వ వచనం చూడండి. 27వ వచనం చూడండి. అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల యాకోబు నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకుంటునని లాబాను యాకోబుతో చెప్పాను. చూడండి, యాకోబుతో దేవుడు చేసిన ప్రమాణం ఏంటి? యాకోబు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు ప్రతి మార్గంలో నేను నీకు ముందుగా నడుస్తాను, నువ్వు మరలా తిరిగి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నేను నిన్ను కాపాడి భద్రపరుస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాలా, నెరవేర్చకూడదా? నెరవేర్చాలి. అందుకు యాకోబుని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ ఆశీర్వాదం యాకోబు మీద ఉందన్న సంగతి ఎవరు గమనించారు? లాబాను గుర్తించాడు. అంటే మన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని, దేవుడు మనకు సహాయం చేస్తున్నాడని ఎవరు చెప్పాలి? చుట్టుపక్కల వారు మనల్ని చూసి వారు చెప్పాలి, వీరు దేవుని బిడ్డలు కనుక దేవుడు వీరిని ఆశీర్వదిస్తున్నాడు అనే సత్యాన్ని చుట్టుపక్కల వారు మనకు తెలియచేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు వచ్చినప్పుడు లాబాను ఇంట్లో యాకోబు చేరిన తర్వాత యాకోబు క్రమక్రమేపన ఆశీర్వదింపబడ్డం, లాబాను ఆస్తి పెరగడం లాబాను గమనించి లాబాను ఏం చేశాడంటే అండి, శకునం చూపించుకున్నాడంట. వెళ్ళి ఏ శకునం? సోదు చెప్పేవారి దగ్గరికి వెళ్ళి, శకునాలు చూసేవారి దగ్గరికి వెళ్ళి, యాకోబు నా దగ్గర రాకృతం కొద్దిగానే నా ఆస్తి ఉంది, యాకోబు వచ్చిన కాడి నుంచి నాకు ఆస్తి పెరుగుతుంది, యాకోబు వల్ల పెరిగిందా స్వతహాగానే నాకు రావాల్సినటువంటి ఆస్తిలా పెరిగిందని గమనించుకోవడానికి అడగడానికి వెళ్ళాడంట. ఎవరు? లాబాను వెళ్ళి అడిగినప్పుడు ఆ సోదు చెప్పేవాడు కానీ శకునం చెప్పేవాడు కానీ చెప్పాడంటే ఏమని? ఇది నీ వల్ల కలిగినది కాదు. ఎవరి వల్ల వచ్చింది నీకు ఆస్తి అంతా కూడా? ఎవరి వల్ల నువ్వు ఈ ఆస్తులు సంపాదించుకున్నావంటే యాకోబు నీ ఇంటిలో అడుగు పెట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా యాకోబు దేవుడు యాకోబుని ఆశీర్వదించడం బట్టి నీవు ఆశీర్వదింపబడ్డావని శకునం చూసేవాడంట, లాబానుతో చెప్పాడంట. ప్రియమైన బిడ్డలారా, అందుకు లాబాను అతతో నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల 27వ వచనం చదువుతున్నాను, నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూసి నేను తెలుసుకుంటునని చెప్తున్నాడు. అంటే దేవుని బిడ్డ ఎక్కడ అడుగు పెడితే,
అక్కడ ఆశీర్వాదాలు పెళ్ళు ఉగ్గుతాయనే సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బట్టి కాలు పెడితే చాలు, ఆ ఇంటిలో ఆశీర్వాదాలు, ఆ ఇంటిలో దేవుళ్ళో ఉంటాయి. ప్రియమైన బిడ్డలారా, మరి నీ ఇంట్లో కూడా ఆశీర్వాదాలు ఉండాలి కదా, నీ ఇంటిలో దీవుళ్ళు ఉండాలి కదా. చూడండి, భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తేనే ఇంట్లో దీవుల వర్షం కుమ్మరింపబడుతుంది. భార్యాభర్తలు ఇద్దరు మోకరించి ప్రార్థన చేయాలి, కుటుంబం పిల్లలతో సహా కలిసి మోకరించి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ కుటుంబంలో ఆశీర్వాదాలు పెళ్ళుబుగుతాయి. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎవరిని చూస్తాడండి? భర్తను చూసి ఆశీర్వదించడు, భార్యను చూసి ఆశీర్వదించడు. రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్న కొర్నేలి సంగతి. కొర్నేలుని దేవుడు చూసి, కొర్నేలుకి దేవుడు తన దూత ద్వారా పంపించిన వర్తమానం ఏంటో తెలుసా? కుటుంబం అంతా భయభక్తులు కలిగి వారు జీవిస్తున్నారు కనుకని కొర్నేలుని దేవుడు చూసి ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆ కుటుంబంలో ఆశీర్వాదాలే తప్ప శాపాలు ఉండవు, శోధనలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు అనే సత్యాన్ని మీకు సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యాకోబును బట్టి దేవుడు లాబాను దీవించాడు. మరి అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్టు రాహేలుని దీవించాడు. ప్రియమైన బిడ్డలారా, రాహేలు కుటుంబాన్ని, లేయా కుటుంబాన్ని లాకాను దేవుడు దీవించినట్టుగా మనం చూస్తున్నందుకు లాబాను అంటున్నాడు, నిన్న దినమని నేను సకును చూసి తెలుసుకున్నది ఏంటంటే, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు కనుక మనం మాట్లాడుకుందాం అంటున్నాడు లాబాను. ఏమంటున్నాడు? మనము మాట్లాడుకుందాం. 28వ వచనం చదవండి. అప్పుడు 28వ వచనం చదవండి. మరియు అతడు యాకోబుతో లాబాను అంటున్నాడు, యాకోబు నీ జీతం ఎంతో చెప్పు, వెళ్ళిపోవడం ఎందుకు, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోవడం ఎందుకు, నువ్వు ఉంటేనే దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా, ఇంకా ఉన్నావు అనుకో కొంతకాలం, దేవుడు ఇంకా నన్ను ఆశీర్వదిస్తాడు కనుక నీ జీతం ఎంతో చెప్పు యాకోబు అంటున్నాడు లాబాను. అప్పుడు యాకోబు ఏమన్నాడు చూడండి, మరి అతడు నీ జీతం ఎంత నాతో స్పష్టంగా చెప్పుము, అది ఇచ్చేదను అని. అందుకు యాకోబు అతను చూసి, నేను నీకెట్లు కొలువు చేసుతునో, నీ మందలు నా యొద్ద ఎట్లు ఉండెనో అది నీకు తెలియను, నేను రాకమునుపు నీకున్నది కొంచెమే అంటున్నాడు. యాకోబు కూడా అర్థమైంది, నేను రాకముందు నీకున్నది కొంచెమే, నేను వచ్చిన తర్వాత చూడండి అది బహుగా అభివృద్ధి పొందను, నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించను, నేను నా ఇంటి కొరకు ఎప్పుడు సంపాదించుకుందను, నేను అడుగు పెట్టిన నాటి నుండి కూడా ఇప్పటి వరకు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. మరి నేను ఎప్పుడు ఆశీర్వదింపబడాలి, నేనెప్పుడు అభివృద్ధి పొందాలి? ప్రతి కుటుంబంలో ఈ ప్రశ్న వేసుకోవాలి. నేనెప్పుడు బాగుపడాలి, నేనెప్పుడు ఆశీర్వాదం పొందాలి, నా బిడ్డల కొరకు, నా భార్య కొరకు నేను ఎప్పుడు సంపాదించుకోవాలి. యాకోబు తన కుటుంబం గురించి ఆలోచిస్తున్నాడు, యాకోబు తన బిడ్డల గురించి ఆలోచిస్తున్నాడు, యాకోబు తన భార్యల గురించి ఆలోచిస్తున్నాడు. తన కుటుంబం బాగుండాలని, తన బిడ్డలు బాగుండాలని, సంపాదించి కూడబెట్టాలని యాకోబు ఇక్కడ ఆలోచన చేస్తున్నట్టుగా ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇంటి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుంది. నా ఇంటి కొరకు, ఇల్లు అంటే ఎవరు ఉంటారు? భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఉంటారు కనుక నా ఇంటి కొరకు నేను ఎప్పుడు సంపాదించుకోవాలి మామయ్య అని లాబానుతో యాకోబు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా 31వ వచనం, అప్పుడు అతడు నేను నీకు ఏమి ఇవ్వాలని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమీ ఇవ్వవద్దు, కానీ నీవు నా కొరకు ఈ విధంగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపెదను, కాసెదను అని చెప్పాడు. నువ్వు నాకేమీ ఇవ్వద్దు, కానీ నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి, నేను మరలా నీ మందని కాస్తానని యాకోబు చెప్తున్నాడు. చూడండి 32వ వచనం చూడండి, నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూసి పొడలైన మచ్చలైన గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లలో నల్లని ప్రతి దానిని, మేకలతో మచ్చలైనను పొడలైన గల వాటిని వేరుపరచెదను, అట్టివి నాకు జీతమగును. మామయ్య నేను ఒక మాట చెప్తా, నేను లాభంతో చెప్తున్నాడు యాకోబు, నీకు మందలు ఉన్నాయి కదా, ఈ మందలన్నిటిలో నేను మందలో తిరిగి చూసి నేనేం చేస్తాను తెలుసా, శ్రేష్టమైనవి నీకు ఉంచి మచ్చలు, పొడలు, సారలు ఉన్నటువంటి ఆ మేకల్లో కానీ గొర్రెలు కానీ వాటిని నేను జీతంగా తీసుకుంటాను, మంచివి మాత్రం, మచ్చ డాగు లేని మాత్రం నీకు ఉంచుతాను మామయ్య, ఇదే నాకు జీతమగును అని యాకోబు చెబుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా 34వ వచనం, అందుకు లాబాను మంచిది, నీ మాట చెప్పునే
కానిమ్ము అనెను. 35వ వచనం, ఆ దినమున లాబాను సారలైనను మచ్చలైన గల మేకపోతులను, పొడలైనను మచ్చలైన గల పెంటి మేకలంటిని, కొంచెము తెలుపు గల ప్రతి దానిని, గుర్రె పిల్లలు నల్లటి వాటిని అంటిని వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించెను. తనకును యాకోబుకును మధ్య 3 దినముల ప్రయాణం అంత దూరము పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. చూడండి, ఇక్కడ యాకోబుకి జీతం ఏర్పాటు చేయబడింది. లాబాను గొర్రెలు లాబాని, యాకోబు గొర్రెలు యాకోబుకి ఎటువంటివి? సార్లు మచ్చలు పొడలు ఉన్నవి యాకోబుకు జీతం. లాబానికి సార్లు పొడలు మచ్చలు లేనివి లాబాను యొక్క సంపద. అయితే దేవుడు ఆశీర్వదించాలంటే యాకోబు ఒక ట్రిక్కు ఇక్కడ ఉపయోగించినట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు ఏం కావాలని కోరుకున్నాడు? సార్లు కానీ మచ్చలు కానీ పొడలు కానీ ఉన్నటువంటి గొర్రెల మందలు నాకు జీతం అవుతాయి అని యాకోబు కోరుకున్నాడు. ఇప్పుడు వేరుపరిచేశాడు లాబాను. ఏంటి? లాబాను గొర్రెలను యాకోబు గొర్రెలను వేరుపరిచి యాకోబు గొర్రెలన్నింటిని కూడా తన కుమారులకు అప్పగించి, ఒరే వీటిని మీరు మేపండి. యాకోబు మాత్రం మన మందల్ని చక్కగా మేపుతాడు, మీరు సరిగా మేపలేరు కాబట్టి యాకోబు గొర్రెలు మీ దగ్గర ఉంచి మన గొర్రెలను యాకోబుగా అప్పగిస్తాం, యాకోబు వాటిని పెంచి పోషించి అభివృద్ధి చేస్తాడు కనుక యాకోబుగా అప్పగిస్తానని చెప్పి 2 గ్రూపుల కింద చేసి యాకోబు మందనేమో తన కుమారులైనటువంటి లాబాను కుమారులకి అప్పచెప్పి లాబాను గొర్రెలను యాకోబు మేపడానికి పంపిస్తూ ఈ మధ్యలో ఒక దూరాన్ని పెట్టాడు లాబాను. ఎంత దూరం తెలుసండి? 3 దినముల ప్రయాణమంతా దూరం పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. 3 దినముల ప్రయాణం అంతా దూరం పెట్టే కారణం ఏంటో తెలుసండి? అవి ఇవి కలిసిపోయి ఇవేనాయి అంటాడేమో యాకోబు. అలా కాకుండా 3 దినముల ప్రయాణం చేసిన తర్వాత యాకోబు వాటిని తోలడం మొదలుపెట్టాడు, మేపడం మొదలుపెట్టాడు. ఎలా మేపుతున్నాడంట? మరి ఇప్పుడేంటి? ఈ మందల్లో లాబాను మందల్లో యాకోబు మేపుతున్న మందల్లో మచ్చలు కానీ సార్లు కానీ పొడలు కానీ ఏమి కూడా ఇప్పుడు లేవు. అన్ని కూడా శ్రేష్టమైనవే, మచ్చ డాగు లేనటువంటివి. మరి యాకోబు మేపుతున్న మందల్లో సార్లు గలవి పొడలు గలవి మచ్చలు గలవి రావాలంటే ఏం చేయాలి? లాబాను యొక్క మందల్లో నుంచి యాకోబుకు జీతముగా మచ్చలైన పొడలైన సార్లనేవి రావాలంటే యాకోబు చేసినటువంటి గొప్ప తెలివైన పనిని ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఆలోచన చేశాడు, దేవునికి ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను దీవిస్తానన్నావు, నన్ను ఆశీర్వదిస్తానన్నావు కనుక మరి ఈ మందల్లో నుంచి నాకు జీతముగా ఏం రావాలి? ఇప్పుడు లాబాను మందల్లో నుంచి యాకోబుకు జీతముగా ఎటువంటి గొర్రెలు రావాలి? ఎటువంటి సంపద రావాలి? ఎటువంటి సంపద యాకోబుకి రావాలి? యాకోబుకు జీతంగా ఏముంటాయని యాకోబు నిర్ణయం చేశాడు? మచ్చలైనను పొడలైనను సార్లైన వస్తేనే యాకోబుకు జీతం, లేకపోతే యాకోబుకు జీతము లేదు. అందుకోసం యాకోబు ఒక ట్రిక్కును ఉపయోగించాడు. ఆ ట్రిక్కును కూడా ఈ రోజును కూడా చూడండి. ఇప్పుడు తినబడారా, నెలలో నిండినటువంటి పిల్లలు తనకి పుట్టబోయే పిల్లలు ఎలాగుండాలో ఆలోచన చేసి యాకోబు చేసినటువంటి ట్రిక్కును అమెరికాలో కూడా వారు పాటిస్తున్న సందర్భాన్ని మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి 38వ వచనం చూడండి. యాకోబు తెలివితో జ్ఞానముతో దేవుణ్ణి అడిగి తెలుసుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ ఆ ట్రిక్ను ఉపయోగిస్తున్నాడు. చూడండి 38వ వచనంలో యాకోబు 38 మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి ఒలిచిన సువ్వలను సూలు కొట్టుటకు, జాగ్రత్తగా వినాలి, అది అర్థం చేసుకోవాలి. మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి సూలు కొట్టుటకు అతడు తాను ఒలిచిన సువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలో నీళ్ల గాలలో వాటి ఎదుట పెట్టగా ఏం పెట్టాడు? 37వ వచనం చూడండి. యాకోబు సీనారు జంగిసాలను చెట్ల సువ్వలను తీసుకొని ఆ సువ్వలలో తెల్లసారులు కనబడినట్లు అక్కడక్కడ వాటిని తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి సూలు కొట్టుటకు అతడు తాను ఒలిచిన సువ్వలను మందలు త్రాగుటకు వచ్చినప్పుడు ఆ కాలువలలో నీళ్ల గాళ్ళలలో వాటి ఎదుట
పెట్టసాగెను. ఏం చేస్తారు? సూలు కట్టేటప్పుడు అంటే మేకలు కానీ గొర్రెలు కానీ గర్భం దాల్చేటప్పుడు సూలు కట్టేటప్పుడు అవి వేటినైతే చూస్తూ ఉంటాయి అంటే పరిసరాలు చూస్తూ ఉంటాయి. ఏ గర్భిణీ స్త్రీ అయినా కానీ పరిసరాలు చూస్తూ ఉంటారు. కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, పుట్టబోయే పిల్లల కోసం ఆలోచన చేస్తూ ఉంటారు. కొంతమంది నా పిల్లవాడు ఇంత ఎర్రగా పుట్టాలి, నా పిల్లవాడు ఇంత అందంగా ఉండాలి, నా పిల్లవాడు నాకు పుట్టే పిల్లలు ఎంత ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటారు. మా పిల్లలు కడుపులో పడినప్పుడు నేను కూడా బయటికి అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా. నల్లగా ఉన్న వాళ్ళని చూసి నేను ఇదివరకు ఒకసారి ఎక్కిరించేవాడిని పిల్లలు పుట్టినప్పుడు. వారి నాయన వాళ్ళని ఎక్కిరించిన కాడి నుంచి వారిని మనము అవమానంగా చూసిన కాడి నుంచి మన పిల్లలు కూడా ఇలాగే పుడతారేమో అని చెప్పి పిల్లలు గర్భం పండిన తర్వాత అటువంటి వారిని ఎవరిని కూడా మేము కామెంట్ చేసేవాళ్ళం కాదు. పిల్లలు పుట్టేటప్పుడు గర్భంలో ఉన్నప్పుడు వారి కోసం ఎంతో భయపడేవాళ్ళు మేము. ఎందుకో తెలుసండి, అందరూ కూడా అందంగా పుట్టరు కదా. కొంతమందికి అనారోగ్యంతో పుడతారు, కొంతమందికి అంగవైకల్యంతో పుడుతూ ఉంటారు. అవన్నీ ఆలోచన చేసుకోండి, ప్రభువా అలా ఉండకూడదు నాయనా, నా పిల్లలు బాగుండాలి అని ఎన్నో మొక్కులు మొక్కుతూ ఉంటాం. మీరు మొక్కారో లేదు తెలదు, కానీ నేను మాత్రం మొక్కుకునేవాడిని, ప్రభువా నా పిల్లలు అందంగా ఉండాలి, ఎటువంటి లోపం లేకుండా పుట్టాలి అని గర్భం దాల్చిన పిల్లలు పుట్టక ముందే కడుపులో ఉండగానే ప్రార్థనలు చేసుకునేవాళ్ళు. ఇక్కడ గమనించాలి, యాకోబు ఏంటో తెచ్చండి, పుట్టబోయేటటువంటి మేకలకు గొర్రెలకు పుట్టబోయేటువంటి ఆ యొక్క సంతానం, ఆ యొక్క కానుపులు ఎలా ఉండాలనుకున్నాడు? సారలు గలవి, మచ్చలు గలవి, పొడలు గలవి పుట్టాలని యాకోబు అనుకుని అవి సూలు కట్టే సమయంలో నీళ్ళ తాగడానికి వచ్చినప్పుడు యాకోబు ఏం చేశారంటే అండి, ఆ జింగిసాలు ఒక చెట్టు యొక్క ఆ సేనారు జంగిసాలు అను చెట్ల సువ్వలను తీసుకుని వచ్చి పైన తొక్కలు తీసేసి ఆ బెరడు తీసేసి ఆ పాలు నీళ్ళ తాగడానికి వచ్చినప్పుడు కాలువల్లో పెట్టేవాడంట. ఇవి సూలు కట్టిన తర్వాత నీళ్ళ తాగడానికి వచ్చినప్పుడు ఇవి వేటిని చూసేవి? ఈ సువ్వల సారలను చూసేవి అనమాట. ఈ సారలు చూసినప్పుడు వాటికి పుట్టే పిల్లలు ఎటువంటి పుట్టేవండి? సారలు గలవి, పొడలు గలవి, మచ్చలు గలవి పుట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ తెలివి ఎక్కడిది? యాకోబు కట్టి తెలివి దేవుడు అనుగ్రహించాడు. ప్రియదినపడ్డారు. ఈ రోజున కుటుంబాలను బాగు చేసుకోవడానికి, కుటుంబాలను నడిపించుకోవడానికి, కుటుంబంలో ఆశీర్వాదం పొందడానికి మనము దేవుణ్ణి అడిగితే చాలు, ప్రభువా నా కుటుంబం నడిపించుకోవడానికి సరైనటువంటి సంపాద్యం లేదు, సంపద లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, నా కుటుంబాన్ని నడిపించుకోవడానికి మంచి ఆలోచన నాకు దయచేయి అంటే దేవుడు దయచేస్తాడు. మంచి వాటి గురించి మనం అడగం కదా, చెడ్డవాటి గురించే అడుగుతాము, పాడైపోయిన వాటి గురించి అడుగుతాము, చెడిపోయే వాటి గురించే మనము ఆలోచన చేస్తాం. కానీ యాకోబు మాత్రం దేవుని దగ్గర ఒక మంచి ఆలోచన చేశాడు. ప్రభువా నా జీతం ఏదని నేను చెప్పాను, సార్లు గలవి, పొడలు గలవి, మచ్చలు గలవని చెప్పాను కదా. ఇప్పుడు పుట్టబోయేటువంటి పిల్లలన్నీ కూడా మేకలకు కానీ గొర్రెలకు కానీ పుట్టబోయే పిల్లలన్నీ ఎలా ఉండాలి? సార్లు గలవి ఉండాలి, పొడలు గలవి ఉండాలి, మచ్చలు కలిగి ఉండాలని యాకోబు దేవునికి ప్రార్థన చేసి ఆలోచన చేసి ఈ సార్లు కలిగినటువంటి ఈ పుల్లలను నీళ్ళ త్రాగడానికి వచ్చినప్పుడు పెట్టినప్పుడు అవి వీనేటప్పుడు ఏమి వీనండి? మచ్చలు గలవి, పొడలు గలవి పిల్లలు వీనినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 41వ వచనం, మందలో బలమైనవి చూలు కట్టినప్పుడల్లా అవి ఆ సువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కొన్నుల ఎదుట కాలువలో ఆ సువ్వలను పెట్టెను. 42వ వచనం, మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు, అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను. ఆ ప్రకారం మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడు ఆయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది యాకోబు యొక్క లాబాను దగ్గరున్నటువంటి ఆస్తిని సంపాదించుకునేటువంటి విధానము. ఇద్దరు భార్యలు లేయా, రాహేలు. ప్రియదినబడ్డారా, ఇప్పుడు యాకోబుకు కుమారులు ఎంతమంది అని ఒకవేళ ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్న అడిగారు అనుకోండి, యాకోబుకు కుమారులు ఎంతమంది? ఏమ్మా, యాకోబు కుమారులు ఎంతమంది? లేయాకు పుట్టిన వారు 8. లేయాకును చిల్పాకి, లేయాకు పుట్టిన వారు 6 కుమారులు, దేనా అనేటువంటి ఒక కుమార్తె. జిల్పాకు పుట్టిన వారు గాదు, అషేరు. రాహేలుకు పుట్టిన వారు యోసేపు, బెన్యామీను. రాహేలు దాసికి పుట్టిన వారు జిల్పా, జిల్పాకు పుట్టిన వారు దాను, నప్తాలి. మొత్తం లెక్క ప్రకారం అయితే
యాకోబు చూడండి, మనము ఇశ్రాయేలు గోత్రాల లెక్క చెప్పిన చూస్తే 12 మంది, కానీ యాకోబు సంతానము 13 మంది అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ లేయా కుమార్తె ఉంది కనుక. గోత్రముల ప్రకారం 12, కానీ లేయాను కూడా కలుపుకుంటే గోత్రంలో లేయా లేదు కనుక సంతానం ఎంతమంది అని అంటేనే, యాకోబు సంతానం ఎంతమంది అంటే మీరు ఎంతమంది అని చెప్పాలి? 13 మంది అని చెప్పాలి. యాకోబుకు పుట్టిన గోత్రకర్తలు ఎవరన్నా అడిగితే ఎంతమంది అని చెప్పాలి? 12 మంది అని చెప్పాలి. వారి పేర్లు ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా. పెద్ద కుమారులు ఇద్దరు రూబేను, సిమియోను. ఇవి జాగ్రత్తగా బైబిల్లో నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది. లేకపోతే ఒక్కసారి మీరు రాసుకుని మీరు ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు వాటిని జ్ఞాపకం చేస్తారు. ముందు ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా వీళ్ళ ద్వారాగానే వస్తుంది. 12 మంది గోత్రకర్తలు ఉన్నారు యాకోబుకి. ఆ 12 మంది గోత్రకర్తల వల్లనే ఇశ్రాయేలు జనాంగం అంతా వచ్చిన సత్యాన్ని మీరు మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోండి. చూడండి, వరుసగా పుట్టిన వారి యొక్క లిస్టును మనం చూడగలిగితే రూబేను, సిమ్యోను, లేవి, యోధ, ఇస్సాకారు, జెబులూను, వీరు 6 మగపిల్లలు. తర్వాత జెబులూను తర్వాత దేనా పుట్టింది. ఆ దేనా తర్వాత జల్పా, దాసెను, జల్పాకు గాదు, అషేరు పుట్టినట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. రాహేలుకి పుట్టినట్టు కుమారులు ఎవరంటే, రాహేలుకి పుట్టింది ఇద్దరే. ఎవరండి? యోసేపు, బెన్యామీను. రాహేలు దాసినటువంటి జల్పాకి పుట్టినటువంటి వారు ఎవరంటే, జల్హాకి పుట్టినటువంటి వారు ఎవరంటే దాను, నప్తాలి. వీరు మరి యాకోబు యొక్క సంతానము. 12 ప్లస్ ఆడపిల్ల దేనా 1 13. అయితే ఇక చిన్న విచిత్రాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. యాకోబు వీరిని దీవిస్తున్నప్పుడు ఇందులో ఇద్దరు కనపడరండి. యాకోబు దీవిస్తున్నప్పుడు ఇద్దరు కనపడరు. ఎవరంటే యోసేపు, బెన్యామీనులు. గోత్రాల్లో వీరు లేరు. 12 మంది గోత్రకర్తలు ఎవరు అనగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి, గమనించండి. రూబేను ఉన్నాడు, సిమ్యోను ఉంటాడు, గాదు, యోధా ఉంటాడు, ఇస్సాకారు, జెబులూను, తర్వాత ఎఫ్రాయిము, మనష్షే ఇద్దరు ఇందులో జాయిన్ అవుతారు. గోత్రకర్తలకు వచ్చేసరికి చూడండి, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 17 నుంచి 46 వచనాలు కనుక మీరు చూడగలిగితే ఇక్కడ వీరికి మోషే ఈ యొక్క గోత్రకర్తలకు ఆస్తులు పంపకాలు చేసినప్పుడు ఇక్కడ యోసేపును, బెన్యామీనును, ఇందులో యోసేపు ఇక్కడ కనపడ్డు, ఎఫ్రాయిము, మనష్షే ఇక్కడ కనపడతారు. లేవి కూడా ఇందులో కనపడ్డాడు. కారణం ఏంటో తెలుసా ప్రియమైన బిడ్డలారా? లేవిని యోసేపును పక్కన పెట్టి ఎఫ్రాయిమును, మనష్షేని ఇందులో కలిపినట్లుగా పరిశుద్ధ గోత్రకర్తల లిస్టులో మనం చూస్తే, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. సంఖ్యాకాండం 1వ అధ్యాయము 17 నుంచి 16 మనం చూసినట్లయితే ఈ గోత్రకర్తల పేర్లు కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే చరిత్ర అంతా వీరి ద్వారాగానే నడుస్తూ ఉంటుందన్నమాట. చూడండి, మా గోత్రకర్తల్లో మొదటివాడు రూబేను, 2వ వాడు సిమియోను, 3వ వాడు గాదు, 4వ వాడు యోధా, 5వ వాడు ఇస్సాకారు, 6వ వాడు జెబులూను, 7వ వాడు ఎఫ్రాయిము కింద గోత్రకర్తలు వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. 8వ వాడు మనష్షేగా మనము చూస్తున్నాము. 9వ వ్యక్తి బెన్యామీనుగా చూస్తున్నాము. 10వ వ్యక్తి దాను, 11వ వ్యక్తి అషేరు, 12వ వ్యక్తి నప్తాలి. దేవుడు వీరిని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మరి లేవి వంశమేది? లేవి లేరి అని ఒక్కసారి మనము ఆలోచన చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, చూడండి, లేవిని మాత్రం దేవుడు యుద్ధాలకు కానీ యుద్ధ సమాచారానికి కానీ లేవీల్ని ఏర్పాటు చేయలేదు. లేవీలకి దేవుడు, అందరికీ దేవుడు, మోషే అందరికీ కూడా ఆస్తులు పంపకాలు చేసి దేవుడు చెప్పినట్టుగా ఒక్క లేవికి మాత్రము ఆస్తిని పంపకం చేయలేదని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. 46 వచ్చి 45 చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 45 వచ్చి చూడండి ఒకసారి. ఇశ్రాయేలీల్లో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని ఇశ్రాయేలీలందరూ లెక్కింపబడి 6,03,550 మంది ఇక్కడ మనకు కనబడతారు ప్రియమైన బిడ్డలారా. అయితే లేవీలు తమ పితరుల గోత్రములు చెప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. చదవండి. అనగా యెహోవా
మో మోషేతో ఇలాగ సెలవిచ్చెను, నువ్వు లేవి గోత్రములను లెక్కింపకూడదు, ఇశ్రాయేలీయుల గోత్రములో చెప్పిన వారిని చేర్చకూడదు. నువ్వు వీరు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీలను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరములన్నిటిని మోయవలెను. వారు మందిరపు సేవ చేయొచ్చు, దాని చుట్టూ తిరగవలసిన వారే ఉండుదురు అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ వంశావళి కూడా గోత్రకర్తలందరూ కూడా యాకోబు నుంచి వచ్చిన వారి. యోసేపు కుమారులు ఇద్దరు, ఎవరు తెలుసండి? ఎఫ్రాయిము, మనష్షే. యోసేపు కుమారులు ప్రియమైన బిడ్డలారా, యోసేపు గోత్రకర్తలోకి రాలేదు, కానీ యోసేపు కుమారులు మనష్షే అలాగే ఎఫ్రాయిము వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. మనష్షే యోసేపు ఒక్కడిని తప్పించి యోసేపు కుమారులు ఇక్కడ గోత్రకర్తల్లో ఉంచి లేవిని పక్కన పెట్టడం వల్ల ఈ గోత్రాల్లో 12 మంది గోత్రకర్తలుగా మనం చూడగలుగుతున్నాము. ఇది ముందున్నటువంటి కాలానికి మనకి అర్థమవుతుంది. కనుక ఇక్కడ ఎంతమంది జనాభా తెలుసండి? 6,03,550 మంది. 20 సంవత్సరాలు దాటిన వారు, 20 సంవత్సరాలు దాటిన వారు ఇంకా ఉన్నారు. ఆ యొక్క 6 లక్షలు వేసుకోవచ్చు, 7 లక్షలు వేసుకోవచ్చు, 8 లక్షలు వేసుకోవచ్చు. వీరందరూ కూడా ఇశ్రాయేలు జనాంగముగా పేరుగాంచిన వారు, అరణ్యములో నడిచిన వారు కూడా వేళ్లే అనే సత్యాన్ని మీరు గమనించాలి. ఐగుప్తులోంచి వీళ్ళని తీసుకొచ్చినప్పుడు 6 లక్షల కాల్బలము అని బైబిల్ చెప్పడానికి, ప్రసంగికులు చెప్పడానికి, సేవకులు చెప్పడానికి గల కారణం ఏంటంటే తెలుసా ప్రియమైన బిడ్డలారా? 20 సంవత్సరాలు దాటిన వారందరూ కూడా లెక్కేస్తే 6 లక్షల మంది కాల్బలముగా ఈ మొదటి అధ్యాయము 17 నుంచి 46 చూసినా, 2వ అధ్యాయముల సంఖ్యాకాండం చూసినా వీరి జనాభా ఎంతో అక్కడ లెక్క కట్టుంది. గోత్రానికి ఎంతమంది ఉన్నారో కూడా అక్కడ లెక్కలు కట్టి వారు చెప్పారండి. 6 లక్షల మంది 20 సంవత్సరాల వయసు దాటిన వారు, 20 సంవత్సరాల వయసు దాటిన వారు కూడా చాలా మంది ఉన్నారు. పిల్లలు, చిన్నపిల్లలు, అలాగే చిన్న బాలికలు, పురుషులు, చాలా మంది చిన్నపిల్లలు. 20 సంవత్సరాలు దాటిన వారిని లెక్కలేదు, 20 సంవత్సరాలు దాటిన వారిని లెక్కేసినట్టుగా మొదటి అధ్యాయము 17వ వచనం నుంచి 2వ అధ్యాయం ఆఖరి వరకు కూడా సంఖ్యాకాండంలో రాయబడింది. కనుక యాకోబు కుటుంబం చాలా ఆశ్చర్యమైన కుటుంబం. దేవుడు యాకోబు కుటుంబంలో నుంచి గోత్రకర్తలను నియమించినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాం గారి ఆశీర్వాదం ఇస్సాకు మీదకి వచ్చింది, ఇస్సాకు ఆశీర్వాదము యాకోబు మీదకి వచ్చింది, యాకోబు ఆశీర్వాదము యాకోబు పిల్లల మీదకి వచ్చింది. ఆ ఆశీర్వాదం అంతా ఈ రోజున యాకోబుకు పుట్టినటువంటి కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి, అలాగే యాకోబు పుట్టిన సంతానమంతటిని బట్టి ఈ రోజున మనము కూడా యాకోబు గోత్రకర్తల సంతానంలో నుంచి వచ్చిన వారమే. అందుకే దేవుడు చెప్తాడు, అబ్రహాము కుమారులు కుమార్తెలు మనం. విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము సంతానమని బైబిల్ తెలియజేస్తుంది. కనుక మనం కూడా అబ్రహాము సంతానమే. కనుక మనం అడగొచ్చు, ప్రభువా అబ్రహామును దీవించావు, అబ్రహాము సంతానాన్ని దీవిస్తానన్నావు. విశ్వాస వీరులందరూ కూడా, విశ్వాసంతో నడిచేవారందరూ కూడా, నీ సంఘంలో ఉన్న వారందరూ కూడా అబ్రహాము సంతానమే. కనుక అబ్రహాము సంతానం దీవిస్తున్న దేవ, మమ్మల్ని కూడా దీవించేవాడు నీవే, మేము కూడా అందుకు అర్హులము, మమ్మల్ని కూడా దీవించారు. మీరు ప్రార్థన చేసినప్పుడు అబ్రహాం గారిని జ్ఞాపకం చేసుకోండి, ఇస్సాకును జ్ఞాపకం చేసుకోండి, యాకోబును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడును అన్నాడు. 3వది 4వది ఏమన్నాడు తెలుసండి? మీకు కూడా నేను దేవుడునై ఉంటాను అని చెప్పాడు. కనుక ఇశ్రాయేలు జాతి నుంచి వచ్చిన వారం, ఇశ్రాయేలు జనంగా నుంచి వచ్చిన వారం కనుక మనం దేవుని బిడ్డలము కనుక లోకానికి దూరంగా ఉండి దేవునికి దగ్గరికి ఉండి జీవించడానికి మనము మన మనస్సులను, మన హృదయాలను తిప్పుకొని మనము మళ్ళుతూ మనం ఆశీర్వదించబడాలంటే దేవుని చెంతన ఉండాలి, దేవుని తన ఉండాలి. లోకముతో స్నేహము దేవునికి వైరమని ఎరగాలి మనం. లోకముతో స్నేహము దేవునికి వైరము. లోకములు ఏమున్నాయి? లోకమంతా కూడా త్రాగడం, తినడం, చూడండి, ఎదుటివారిని దూషించడం, కుట్లాడుకోవడం, వారిలో అపవిత్రత తప్పించి పవిత్రత లోకములో ఉండదు. కనుక దేవుళ్ళలోనే పవిత్రత ఉంది. కనుక దేవునితో మనం నడవాలి. లోకాన్ని మనము, లోకపు ఆస్తులను విడిచిపెట్టాలి. అప్పుడు మనం బాగుపడతాం. కనుక యాకోబుని దేవుడు దీవించాడు, యాకోబు సంతానాన్ని దీవించాడు, మనల్ని కూడా దేవుడు దీవిస్తానని మరి వాగ్దానం చేశాడు. అటు వాగ్దానాన్ని మనము
చేత పట్టుకుని ముందుకు వెళ్తూ ఆశీర్వదింపబడదాం. అట్టి రీతిగా మరి ఈ పాఠం, ఈ 30వ అధ్యాయంలో ఉన్నటువంటి పాఠాలు దేవుడు మనకి ఎంతో శ్రేష్టమైనటువంటి ఆలోచన కలిగిస్తున్నాయి. ఆ శారమ్మ గారు అనుసరించినటువంటి పద్ధతిని రాహేలు కూడా అనుసరించింది. అంటే శారమ్మ గారు ఏదైతే అక్కడ తప్పు చేసిందో ఇక్కడ రాహేలు కూడా అటువంటి తప్పును వెంటాడుతూ వెళ్ళింది. ప్రియమైన బిడ్డలారా, అందుకే తల్లిదండ్రులు చేసేటటువంటి పనులను పిల్లలు కూడా అనుసరిస్తూ ఉంటారని సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మన జీవితం, మన బ్రతుకంతా కూడా చాలా జాగ్రత్తగాను, మర్యాదగాను, క్రమంగాను ఎదుటివారు చూసినప్పుడు మనము నీతిమత్తంగా జీవిస్తూ ఆశీర్వాదాలు పొందుకుంటూ ఈ లోకంలో జీవించడానికి మనము ప్రయత్నం చేద్దాం. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి మనల్ని ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన చేసిన తర్వాత మనం ముందున్నటువంటి కార్యక్రమంలోనికి మనము ప్రవేశిద్దాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రమునైనా యాకోబు యొక్క జీవిత చరిత్రల ప్రభా, లాబాను దగ్గర యాకోబుని అత్యధికంగా మీరు దీవించారు, ఆశీర్వదించారు. ఇదిగో నేను ప్రభా 30వ అధ్యాయంలో మాకు తేట తెల్లంగా తెలియజేశారు. యాకోబులో నుంచే ప్రభా 12 మంది గోత్రకర్తలను మీరు ఉద్భవింప చేశారు తండ్రి. యాకోబు జీవితం నుంచి, యాకోబు కుటుంబంలో నుంచి ఈ 12 గోత్రకర్తలు కూడా ప్రభు బయటకు వచ్చి నిన్ను, లేవి కుటుంబం ప్రభు నిన్ను స్తుతించి నిన్ను గణపరిచి అయినా నీ యొక్క పరిశుద్ధ సన్నిధానంలో సేవ చేసే భాగ్యం వారికి ఇచ్చారు. మిగిలిన వారందరూ కూడా ప్రభా ఈ లోకంలో ప్రభునైనా నీకు పాటుపడుతూ నీ చెప్పిన మాట వింటూ ఇశ్రాయేలు జనాంగముగా వారు జీవించి ఈ రోజున ప్రభా ప్రపంచమంతా కూడా ప్రభా నిన్ను నమ్మిన వారుగా, నీ అందు విశ్వాసం వచ్చిన వారుగా నడవడానికి నైనా కృప అనుగ్రహించారు తండ్రి. నిజమేనైనా యాకోబుని మీరు దీవించారు. లాబాను శకునము చూసి తెలుసుకున్నది ఏంటంటే, నీ ఇంటిలోనికి యాకోబు వచ్చినప్పుడు యాకోబు ద్వారా నువ్వు దీవింపబడ్డావని శకునము చూసి లాబాను తెలుసుకున్నట్టు. కానీ మా జీవితంలో కూడా ప్రభా మేము ఎక్కడైతే అడుగు పెడుతున్నామో, ఎక్కడైతే మేము జీవిస్తున్నామో, అద్దింట్లో జీవించినా, సొంత ఇంట్లో జీవించినా, ప్రయాణంలో ఉన్నా, ఇదిగో ప్రభా ఎక్కడైనా ప్రభా ఆపదలో ఉన్నా కానీ ప్రభా మమ్మల్ని దీవించడానికి నీ ఉన్నామని సత్యాన్ని మేము ఎరిగి ఈ లోకంలో ముందుకు సాగడానికి కృప చూపించండి. మరి ముఖ్యమా ప్రభా యాకోబు అంటున్నాడు, నా బిడ్డల గురించి, నా కుటుంబం గురించి, నా భార్యల గురించి నేను ఎప్పుడు సంపాద్యం చేసుకుంటాను, మామయ్య నాకు ఒక అవకాశం దయచేయని చెప్పి జీతాన్ని మాట్లాడుకుంటున్నాడు యాకోబు. నిజమేనైనా ఈ రోజున కుటుంబాల కోసం పోటపడేవారు తక్కువ, తన కుటుంబం కోసం కష్టపడేవాళ్ళు తక్కువ అయిపోయారు. ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయం మందు జ్ఞాపకం చేస్తారు, మీరు వాక్యం చేత మాతో మాట్లాడారు. ఈ పాఠం మాకు గుణపాఠమునైనా మా కుటుంబాల్లో కూడా ప్రభా మా భార్యను పెంచు, మా భార్య గురించి నైనా, భర్తల బిడ్డల గురించి, వారి భవిష్యత్తు గురించి మేము పోటుపడడానికి నైనా ప్రభా చక్కని ఉదాహరణ యాకోబే ప్రభువునైనా. అట్టి యాకోబు మాటలు మేము కూడా జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబాల కోసం పోటపడే వారిగా, బిడ్డల కోసం పోటపడే వారిగా, నైనా కుటుంబం అభివృద్ధి పొందడానికి పోటపడే వారిగా మేము కూడా జీవించడానికి నైనా కేవలం నీ కృప ఉంటే చాలు నైనా, నీ కరుణుంటే చాలు నైనా, నువ్వు సహాయం చేస్తే చాలు తండ్రి. మా కుటుంబంలో మేము ఆశీర్వదింపబడతాం. అట్టి రీతిగా ప్రభా ఈ లోకంలో మేము కూడా జీవించడానికి కృప చూపించమని విన్నటువంటి వాక్యాన్ని నీ బిడ్డల ప్రభు తమ హృదయంలో భద్రం చేసుకుని యాకోబు జీవితాన్ని కలిగి వారు కూడా ఉండడానికి, యాకోబు మేలు పొందుకున్నట్లుగా వారి కుటుంబంలో వారు మేలు పొందుకోవడానికి, నీలో నడవడానికి, నీలో జీవించడానికి అట్టి కృపని బిడ్డలు దయచేయమని ఇక నేను ప్రభు ఎంతవరకు కూడికలో ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని ప్రభునైనా మంచి మార్గంలో వెళ్ళడానికి మంచి మార్గం మాకు చూపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ముందున్నటువంటి కార్యక్రమాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.